మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించు. పాఠశాల విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. కూటమి నాయకులు ఏలూరు జిల్లా గడ్డిరెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను కూటమి నాయకుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పాఠశాలల ప్రారంభం రోజే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పేరుతో 9 రకాల వస్తువులతో కిట్ల పంపిణీకి విద్యాశాఖ ఏర్పాట్లు చేసిందన్నారు. అదేవిధంగా సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో మరింత ఆనందం కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు గౌరవ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన సూపర్ 6 పథకాల్లో భాగంగా తల్లి వందనం మొన్న జూన్ 12వ తారీఖున పిల్లల తల్లి అకౌంట్లోకి డైరెక్ట్గా 13,000 రూపాయలు తల్లి అకౌంట్లోకి ఒక 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్కి తీసి ఇలాగ డైరెక్ట్గా 13 పిల్లలు 2 ముగ్గురున్నా మన జంగాళలో 9 పిల్లలు హైయెస్ట్గా ఉన్నారండి. 9 పిల్లలు కూడా వేశారండి. 9 పిల్లలకి 13,000 వేసారు. ఇది గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అట్లాగే మన స్కూల్ పిల్లలకి అందరూ కూడా బుక్స్ అన్ని కూడా బుక్స్ పిల్లలకి అలాగే ఓటమి నాయకులు నా నమస్కారాలు, విద్యార్థులకి నా దిగులు, అలాగే ఉపాధ్యాయుల సిబ్బందికి నా స్వాగతం. ఈ రోజున ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పథకం ఏదైతే ఉందో తల్లి వందనం, ఆ కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర పేదల ప్రజానీకాన్ని కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం ద్వారా వారి చదువుకు వారి విద్యార్థుల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ చదువుకి అభివృద్ధి కోసం కృషి చేస్తోంది. అలాగే వారికి అవసరమైన ఏదైతే సామర్థ్యం ఉందో వారిని కూడా